హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజు గురువారం రోజు అమ్మవారిని ఇలా పూజించుకున్నానండి. రేపు శుక్రవారం కూడా నీళ్లు జల్లు పడితేనండి ఇంకా రేపు కూడా పూజించుకుంటాను. తప్పదండి. ఎందుకనంటే వర్షాలొస్తున్నాయి కదా! దానికి ఇలా తడిచిపోతుందండి అమ్మవారు. పక్కకి గోడకి ఒరుగుతుంది అమ్మవారనని చెప్పారండి. తులసి కోట ఒరిగింది మీకు అనని చెప్పారు. అది చూసి చెప్పినందుకు చాలా థాంక్ యూ అండి. అంటే నేనది కనిపెట్టలేకపోయాను. అందుకే కాసింత ఇవతలకి జరిపానండి. గోడకు ఆనకూడదు అలాగా అని చెప్తే ఆననివ్వకుండా ఇవతలకి జరిపానండి. ఎందుకంటే అక్కడి నుంచి నడిచే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది కానీ అందుకే నేను అవతలకి పెట్టాను. చూసుకోలేదు. ఎవరు కూడా చెప్పలేదండి. ఆ విషయం కనిపెట్టలేదు. కానీ మీరు చెప్పినందుకు చాలా థాంక్ యూ అండి ఆ విషయం. అందుకే గోడకు తగలకుండా ఇవతలకి గుంజానండి అమ్మవారిని కాసింత. ఇలా నేను ఇంట్లో లేట్ అవుతుందని తెలిస్తే ఇంక బయట దీపం పెట్టేస్తానండి. ఇంట్లో మందిరంలో చాలా పనుందండి ఈరోజు. అందుకని లేట్ అయిపోతుందనని చెప్పి ఎలాగో 3 గంటలకు లేచాను కదా! ఇంట్లో పనులు చేసుకుంటూ అమ్మవారికి సూర్యోదయం కాకముందుకే ఇలా దీపారాధన చేసుకున్నానండి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టుకుంటానండి. పెట్టుకొని ఒక అరటిపండు అమ్మవారికి ఇలాగా మనం ప్రతిరోజు పూజించకపోయినా 2 రోజులకు, 3 రోజులకు ఒక్కసారి పూజించి నేను పూజ చేసుకుంటానండి. ఏదన్నా ప్రత్యేకంగా ఇలా ఉన్నప్పుడు ప్రతిసారి పెట్టడం ఎందుకని మీకు పెట్టనండి నేను. పుదించి ఉన్నప్పుడే పెడతాను. ఇంక రేపు పుదిచ్చను వర్షం రాకుండా ఉంటే రేపు పుదిచ్చను కాబట్టి నేను పెట్టను వీడియో. మామూలుగా పూజ చేసుకుంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. షేర్